అందరికీ నమస్కారం. భగవంతుడి నామాన్ని స్మరించడం వల్ల కలిగే ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరామ నామాన్ని జపిస్తే జయం కలుగుతుంది. శివ శివ అని స్మరిస్తే సకలములు దరిచేరుతాయి. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. నరసింహ అని స్మరిస్తే శత్రులపై మనదే విజయం కలుగుతుంది. జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి పొందుతారు. జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. శ్రీ లక్ష్మీ విష్ణువులను స్మరిస్తే గృహంలో సకల సంపదలు. సర్వేశ్వర అని స్మరిస్తే తక్షణ కార్యసిద్ధి విజయం కలుగుతుంది. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమవుతాయి. నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు నశించిపోతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. దామోదరుడిని నామాన్ని జపిస్తే సకల బంధాల విముక్తి కలుగుతుంది.